నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఒక లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సూచిస్తూ 2019లో ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి 2024లో కొనసాగించాలనేది హరిరామ జోగయ్య గారి విజ్ఞప్తి. అసలు 2019లో ఏం జరిగింది? కాపు రిజర్వేషన్లు అమలు చేయడానికి సాధ్యమయ్యే అంశమా కాదా? ఆయన లేఖలో ఏం పేర్కొన్నారో కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. హరిరామ జోగయ్య రాసినటువంటి లేఖ ఇది. కాపు బలిజ సంక్షేమ సేన తరపున ఆయన రాశారు. ఈయన గతంలో అనుసరించినటువంటి రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ, అలానే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాపులకి రిజర్వేషన్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్న అంశం. ఆ అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములతో అంటూ ఆయన మెన్షన్ చేశారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాపులని బీసీలు జాబితాలో చేర్పించాలని, విద్య ఉద్యోగ అవకాశాల్లో రాజకీయ పదవుల్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం కలుగచేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది తునిలో ఉద్యమం చేశారు. ఈ క్రమంలో మంజునాథ కమిషన్ వేయడం మీకు తెలియదు కాదు. మంజునాథ కమిషన్లోని మెజారిటీ సభ్యులు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా కాపులని బీసీలుగా గుర్తిస్తూ అప్పటికే 50% దాటి ఉన్న రిజర్వేషన్స్కు తోడు మరో 5% రిజర్వేషన్స్ కాపులకి అమలు చేయాలని క్యాబినెట్లో రికమెండ్ చేస్తూ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి 33వ నంబర్ చట్టాన్ని రూపొందించిన మాట వాస్తవం. తదుపరి 33వ నంబర్ చట్టానికి గవర్నర్ ఆమోదం పొందింపజేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో పాటు 9వ షెడ్యూల్లో చేర్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, రిజర్వేషన్స్ అమలు 50% దాటినందున సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ మేరకు సదరు చట్టం ఆమోదం కొరకు మరిన్ని వివరాలు పంపవలసిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపడం జరిగిన మాట వాస్తవం, మీకు తెలియంది కాదు. ఇదే అంశం పైన చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. రాష్ట్రానికి సంబంధించి జీవీఎల్ నరసింహారావు గారు ఎంపీగా రాజ్యసభలో ఉన్నటువంటి సందర్భంలో కూడా కాపు రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. అయితే ముందుకు జరగనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులన్నింటినీ కూడా తన లేఖలో హరిరామ జోగయ్య వివరించారు. అదే క్రమంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అప్లై చేసేటువంటి క్రమంలో, ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి కేంద్ర ప్రభుత్వం 2019 ఎన్నికల ముందర ఒక నిర్ణయం తీసుకుంది. 10% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ఆలోచన చేసింది. ఆ రిజర్వేషన్లో కాపు కోటాను అమలు చేసేటువంటి ప్రయత్నం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. ఆ అంశాన్ని కూడా ఇక్కడ హరిరామ జోగయ్య ప్రస్తావించారు. అమలుకు నోచుకోక కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి 33వ నంబర్ చట్టాన్ని పక్కన పెట్టి అగ్రవర్ణాల కోసం కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ కలుగజేస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేయడం, సదరు సవరణ ఆధారంగా ఇతర వర్ణాలతో కాంపిటీషన్లో పోటీపడి ఉద్యోగాలు సాధించుకోవాలనే పరిస్థితిలో ఉన్న దృష్టిలో పెట్టుకుని కాపు కులస్తులకు విద్యా ఉద్యోగాల్లో 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కలుగజేస్తూ మరో 14వ నంబర్ చట్టాన్ని శాసనసభలో ఆమోదింపజేయడం, గవర్నర్ ఆమోదింపజేయడం, చట్టాల అమలుకి ఆమోదం తెలుపుతూ జీవో నంబర్ 45ని 2019 మార్చి 8వ తేదీన గెజిట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రకమైన చర్యలన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరగడం వాస్తవం. అయితే తెలుగుదేశం అధికారాన్ని కోల్పోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా హరిరామ జోగయ్య తన లేఖలో వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు కులస్తులకి అగ్రవర్ణాలు 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపు కులస్తులకు కేటాయిస్తూ ఆమోదింపబడి అమల్లో ఉన్న 14వ నంబర్ చట్టాన్ని అమలు చేయక పక్కన పెట్టి 103వ నంబర్ రాజ్యాంగ సవరణ ప్రకారం అగ్రవర్ణాల్లోని ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్స్ కలుగజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి జీవో నంబర్ 65, 66లను కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని వలన కాపులు తీవ్రంగా నష్టపోయారు. 5% రిజర్వేషన్ కనుక ఈ 5 ఏళ్ళు అమలై ఉంటే మరిన్ని ప్రయోజనాలు లభించి ఉండేవి అనేటువంటి అంశాన్ని ఇందులో విశ్లేషించారు ఈ లేఖలో హరిరామ జోగయ్య. అలానే ప్రభుత్వ చర్య జగన్మోహన్ రెడ్డి గారిని అప్పట్లో డిమాండ్ చేస్తూ కాపు సంక్షేమ సేన కూడా అనేక ఆందోళనలు చేసింది. వీటన్నింటిని వివరించిన తర్వాత దీనిపైన ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 14వ నంబర్ చట్టాన్ని అమలు పరచాల్సిందేనని, అమల్లో ఉన్న ఈ చట్ట ప్రకారం అగ్రవర్ణాల 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్స్ కలుగజేస్తూ తీర్పును ప్రకటించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన న్యాయస్థానంలో ప్రభుత్వం వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్కు సమాధానంగా వేసి ఉన్నారు. సో ఇది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అయితే హరిరామ జోగయ్య గారు చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, వివిధ కారణాల వల్ల రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్స్ని పక్కన పెట్టింది కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు విషయంలో ఒక తాజా అఫిడవిట్ని అప్లై చేయడం ద్వారా 2019లో ఆగిపోయినటువంటి కాపు రిజర్వేషన్స్ 5% కోటాని
అమల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అంటూ వివరించారు. సో దానికి సంబంధించి 14వ నంబర్ చట్టాన్ని అమలుపరచడానికి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019 మార్చిలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలుపరచడానికి రివైజ్డ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవలసిందిగా, లేక చట్టాన్ని అమలుపరుస్తూ కాపులకి 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తూ 65, 66 ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తీర్పు వెలువడక ముందే ప్రభుత్వ నిర్ణయాన్ని అవసరమైన పక్షంలో న్యాయస్థానానికి సమర్పించవలసిందిగా కోరడమైనది. అంటే ఇమీడియట్గా ఈ నిర్ణయం తీసుకుంటే కాపులకి రిజర్వేషన్స్ విషయంలో అనేక వెసులుబాట్లు కలుగుతాయనేటువంటి ఆలోచన హరిరామ జోగే చేస్తున్నారు. అలానే కాపు బలిజ సంక్షేమ సేన తరపున ఈ లెటర్ రాశారు కాబట్టి దీనికి ఈ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో ఆయా వర్గాల నుంచి కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉందని హరిరామ జోగే విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కాపీల్ని చీఫ్ సెక్రటరీకి అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా పంపించారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే 2019లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు 2024లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ పాత చట్టాన్ని పునరుద్ధరించేటువంటి క్రమంలో ఏపీ సర్కార్ అడుగు వేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. గతంలో జరిగినటువంటి పరిణామాలతో అంటే 2019, 24 మధ్య జరిగినటువంటి పరిణామాల వలన ఎక్కువ శాతం కాపు బలిజ యువత రిజర్వేషన్స్ లేక నష్టపోయినటువంటి పరిస్థితి ఉందనేది హరిరామ జోగే గారి విశ్లేషణ. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా స్పందిస్తారు, ముఖ్యంగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ అంశాలపైన ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా, దీనిపైన న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద హరిరామ జోగే రాసినటువంటి లెటర్ మరొకసారి కాపు రిజర్వేషన్స్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీనిపైన ప్రభుత్వ స్పందన పైన కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి.